ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీకోసం ఈ గురువారపు అదృష్టాన్ని తీసుకువచ్చానమ్మా. ఈ శుభవార్తను ఇక్కడ ఉన్నటువంటి ఈ పెట్టెలో దాచి ఉంచాను. ఒక్కసారి ఈ పెట్టెను తెరిచి చూడు తల్లి. నీకు వచ్చేటువంటి అదృష్టపు శుభవార్త ఏమిటో తప్పకుండా తెలుసుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ గురువారం రోజు బాబాగారు తన బిడ్డలకు అదృష్టంతో నిండిపోయినటువంటి ఒక పెట్టెను అయితే బహుకరించబోతూ ఉన్నారట. ఈ పెట్టెను తెరిచి చూడు తల్లి. నువ్వు పొంగిపోయేటువంటి అదృష్టం అందులో ఉందని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. మరి బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో పూర్తిగా ఈ సందేశం విన్నాక ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, ఈ గురువారం రోజున నీకు రాబోతున్నటువంటి మంచి అదృష్టాన్ని ఇదిగో తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఈ పెట్టెలో దాచి ఉంచాను. మరి ఆ అదృష్టపు వార్త ఏమిటో, నీకు నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాటలు ఏమిటో, నీ యొక్క వ్యక్తిగతానికి సంబంధించినవి, ఏ విధంగా నువ్వు నడుచుకుంటావో, అలాగే ముందు ముందు రోజుల్లో ఎలా నడుచుకుంటే బాగుంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు నేను నీకు ఈ సందేశం ద్వారా చెప్పబోతూ ఉన్నానమ్మా. మరి బిడ్డ, ఆలస్యం చేయకుండా నీ బాబా నీకు ఏం చెబుతున్నారు అనేది తప్పకుండా తెలుసుకుంటావు కదూ. చూడు తల్లి, నీకంటూ అంటే ఎన్నో కోరికలు, అలాగే ఎన్నెన్నో అవకాశాలు, అలాగే ఎన్నెన్నో మనసులో ఊహలు, ఇలా ఎన్నో ఉన్నప్పటికీ కూడా నీ చుట్టూ ఉన్న వారిలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఎప్పుడూ కూడా ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉంటావు. అదేవిధంగా నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా ప్రత్యేకమైనదిగా ఉండాలని, నీకంటూ ఒక గుర్తింపు రావాలి అని అనుకుంటూ ఉంటావు. అవునా? అలాగే మిగతా వారితో పోల్చుకుంటే నీవు చాలా భిన్నంగా ఉండాలని అనుకుంటూ ఉంటావు కదా తల్లి. ఏది కూడా ఎవరితో పోల్చుకోవడం నీకు ఇష్టం ఉండదు కదా. చూడమ్మా, అలాగే నీ మనసులో మరొక ముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? నువ్వు దేనిని కూడా, ఎవ్వరి గురించి కూడా నీ మనసులో చెడుగా ఆలోచించవు, దేని గురించి కూడా భయపడవు తల్లి. ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవంగా, అందరినీ సమానంగా చూసుకుంటూ ఎంతో మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని పలకరిస్తావు తల్లి. ఎంత గొప్ప గుణమో అనేది. నిజం చెప్పాలంటే నీ మనసులో ఇసుమంత కూడా పక్షపాతం ఉండదు. పరుల కోసం ఏదైనా సహాయం చేయడానికి కూడా ముందడుగు వేస్తావమ్మా. నీలో నచ్చిన గుణం నాకు అది. చాలా చక్కగా నీ మాట తీరు కానీ, నీ నడవడిక కానీ నన్ను ఎంతగానో ముచ్చటపరిచేలా చేస్తుంది తల్లి. నీవు నా భక్తురాలివి అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. బిడ్డ, ఒక్కొక్కసారి నిజం చెప్పాలంటే నీ నడవడిక నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటుందమ్మా. అయితే కొంతమంది నీవు ఎదుగుతూ ఉంటే ఎలాగైనా సరే నిన్ను దెబ్బతీయాలని, ఆ దెబ్బ తీసేటట్టు నిన్ను ఎప్పుడైనా సరే కిందికి లాగేయాలని చూస్తూ ఉంటారు. అవకాశం కోసం వెతుకుతూ ఉంటారు తల్లి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బిడ్డ. నువ్వు ఎప్పుడు దొరుకుతావా, ఏం చేయాలా, నిన్ను ఎలా క్రిందికి లాగాల అన్నటువంటి ఒక
వ్యతిరేకమైన ఆలోచనలతో దుష్ట మనసుతో ఎదురు చూసేవారు కొంతమంది ఉన్నారు బిడ్డ. చూడమ్మా, అలాంటి వారి ద్వారా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తల్లి. వారెవరో నీకు తెలుస్తుంది, కాస్త జాగ్రత్త వహించు. అంటే నీకు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వారి ద్వారా నువ్వు కొంచెం కష్టాలు పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తల్లి. కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండమని చెబుతున్నానంతే. ఎవరైతే నిన్ను అనవసరంగా పొగడ్తలతో మాటి మాటికి నీపై ఉన్నటువంటి ప్రేమతో కాకుండా కేవలం నీపై ఉన్నటువంటి ఈర్ష్యతో కావాలని నిన్ను ఎవరైతే చీటికి మాటికి పొగడ్తలతో కానీ లేదంటే నీ పని నుండి నిన్ను పక్కకి తొలగించడానికి కానీ నీ మనసును మళ్లించేటువంటి పనులు చేస్తూ ఉంటారో, ఆ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారిని దూరం పెట్టు. వారితో జాగ్రత్తగా మాట్లాడు. వారిని జాగ్రత్తగా గుర్తించి వారికి ఎంత దూరం అయితే అంత దూరానికి నువ్వు జరిగిపో. చూడమ్మా, దుష్టులకు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. నీ ఎదుగుదలకు అవకాశాలు రెట్టింపుగా నీకు వస్తాయి. అలాంటి వ్యక్తులను దూరం పెట్టడం ద్వారా నీ సమస్యకు నువ్వే ఒక పరిష్కారాన్ని వెతుక్కున్న వానివవుతావు బిడ్డ. ఆ సమస్యను నువ్వు చాలా సులభంగా సునాయాసంగా పరిష్కరించుకుంటావు. అలాగే నీ ముందు ఏం చెబుతారంటే, నువ్వు చేసేటువంటి పని పట్ల నీకు ఆసక్తి లేకుండా, ఆ పనిలో ఏ లాభం ఉంటుంది ఏమీ ఉండదని చెప్పి ఎన్నో మాటలు, ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో మాటలు నీకు చెప్పి నీవు వారితో పంచిన ప్రతి ఒక్క ఆలోచనను కూడా వారి సొంతంగా ఉపయోగించుకుంటారు. వారి స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు బిడ్డ. వారు లబ్ధి పొందబోతున్నారమ్మా. కాబట్టి ఈ విషయంలో నువ్వు తప్పకుండా అప్రమత్తంగా ఉండి తీరాలి. నీకున్నటువంటి తెలివితేటలన్నీ కూడా మాటల రూపంలో ఉపయోగించకుండా నీకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు కానీ నువ్వు చేసేటువంటి ప్రతి పనిని కూడా అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ. నీకున్నటువంటి మంచి జ్ఞానం, నా దయ వల్ల నీకున్నటువంటి మంచి మంచి ఆలోచనలు అన్నీ కూడా వారితో చెప్పడం వలన వారు ఆ లాభాన్ని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోబోతున్నారు. నిన్ను పక్కదోవ పట్టిస్తున్నారు బిడ్డ. జాగ్రత్త. ఎవ్వరితోనూ అలాంటి ఆలోచనలను పంచుకోవద్దు. ఒకవేళ చెప్పవలసినటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే ఆ విషయాలు, ఆ ఆలోచనలు ఈ తండ్రికి చెప్పు చాలు. అలాగే నీ తల్లిదండ్రులకు చెప్పుకో, లేదంటే ఇంట్లో వారికి, నా అనుకున్న వారికి, దగ్గరగా ఉండేవారికి చెప్పుకో బిడ్డ. అలాంటి వారి ద్వారా ఏదైనా కానీ మంచి పరిష్కారాన్ని కానీ లేదంటే నిర్ణయాలను కానీ నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు లాభపడతావే తప్ప నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నమ్మడం మాత్రం మంచిది కాదమ్మా. అంటే అందరూ అలానే ఉంటారా బాబా అని నీకు అనిపించవచ్చు, నువ్వు అడగవచ్చు. అందరి విషయం కాదు బిడ్డ, కొందరి విషయం మాత్రమే నేను నీకు చెబుతూ ఉన్నాను. నీకు బాగా దగ్గర వాళ్ళు కావచ్చు, లేదంటే బంధువర్గమే కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు. ఇలా అందరూ కూడా మనతో బాగున్నట్టే నటిస్తూ ఉంటారు బిడ్డ. నువ్వేమో అమాయకంగా వారి మాటలే నమ్మేస్తూ ఉంటావు. కానీ వారు చెప్పే మాటలకు, చేసే పనులకు ఎక్కడా కూడా పొంతన కుదరదు. ఆ విషయాలు నీకు అస్సలు తెలియదు బిడ్డ. కాస్త శ్రద్ధగా, ఓపికగా ఉండు. వాళ్ళందరి విషయాలు కూడా అతి త్వరలోనే బయటపడతాయి. నీ బాబా నీకు కళ్ళకు కట్టినట్టు చూపుతారు బిడ్డ. అలాగే నీవు చేస్తున్నటువంటి పనిని, ఇక నీవు ఏ పని అయితే చేస్తున్నావో అంటే నీకు సంబంధించినటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, లేదంటే ఏదైనా పని కానీ, వాటన్నింటిలో కూడా మంచి అదృష్టకాలం అనేది ముందు ముందు రోజుల్లో రాబోతుందని నీకు ఒక్కసారి నేను ఈ సందేశం ద్వారా
తెలియపరచాలనే కుతూహలంతో నేను నీ ముందుకొచ్చానమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ నీకు ఈ వార్త చెబుతూ ఉంటే. ఇక నువ్వు చాలా సంతోషంగా గడపబోతూ ఉన్నావమ్మా. నేను చెప్పిన ఒక్క జాగ్రత్త పాటించు చాలు. చూడు బిడ్డ, అలాగే నీకు సంతానపరంగా కూడా నువ్వు అనుకున్నంతగా అంటే నీ సంతానంలో మంచి మార్పు వస్తుంది. సరేనా? మంచిగా నువ్వు ఎంతో ప్రతిభతో కూడినటువంటి మంచి జీవితాన్ని, అదృష్టమైనటువంటి ఒక జీవితాన్ని ఏ విధంగా అయితే నువ్వు చూడాలని అనుకుంటూ ఉన్నావో, కలలు కంటూ ఉన్నావో బిడ్డ, అదే జీవితాన్ని ఈ తండ్రి నీకు ప్రసాదిస్తున్నారు. చూడు బిడ్డ, నీ బిడ్డలు నీ మాట వినడమే కాదు, నీ గురించి నీవు చేస్తున్నటువంటి కష్టం గురించి కూడా ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకుంటారమ్మా. దాని వలన మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీకు చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ఎంత కష్టపడ్డావో, ఆ కష్టాల కారణంగా ఎక్కడా కూడా నువ్వు చెడు మార్గంలోకి వెళ్ళలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా నాపై నమ్మకంతో ఉన్నావు తల్లి. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోబోతూ ఉన్నానమ్మా. నీ కర్మఫలాలు తొలగిపోయాయని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను తల్లి. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఈ భగవంతుడు నీ వద్దకు తీసుకురాబోతూ ఉన్నారు. అతి త్వరలోనే నువ్వు కోరినటువంటి జీవితం నీకు అందించబోతూ ఉన్నారమ్మా. దేని గురించి ఆలోచించవద్దు. ఇక నేనున్నాను కదా. పూర్తిగా నీ పైన ఉన్నటువంటి కష్టాలన్నీ, నీ సమస్యలన్నీ అన్నీ కూడా నాపై వేసాయి. నువ్వు సంతోషంగా ఉండు. ఇకపై నువ్వు మంచి జీవితాన్ని జీవించబోతూ ఉన్నావు. నీకు నచ్చినటువంటి జీవితాన్ని. అర్థమైందా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు గొప్ప అదృష్టాన్ని తీసుకొచ్చారండి. బాబాగారు ఈ వీడియోలో ముందుగా చెప్పినట్టు ఒక గొప్ప అదృష్టాన్ని, వారు కలలు కంటున్నటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని బాబాగారు తన బిడ్డలకు తీసుకొచ్చారు. ఈ అదృష్టం ప్రతి ఒక్క బిడ్డకి చెందాలని ఆ తండ్రిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.